అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో మనం బిట్స్ పిలాని హైదరాబాదు వివిధ రకాల క్యాంపస్ల గురించి అక్కడ లభ్యమయ్యేటువంటి వివిధ అంశాల గురించి మనం తెలుసుకుందాం. బిట్సాట్ ఎగ్జామ్ ఎలా పెడతారు? బిట్సాట్ పిలాని వాళ్ళు సొంతంగా వాళ్ళ యొక్క సపరేట్గా ఎగ్జామ్ పెడతారు. దానికి మనం అటెండ్ కావాలి, అప్లై చేసుకోవాలి, అటెండ్ కావాలి. ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి బిట్సెట్ 2025 కంప్యూటర్కి సంబంధించినటువంటి దాని మీద జరుగుతుంది ఎగ్జామ్. దీనికి సంబంధించి మన అంటే స్టూడెంట్కి బేసిక్ నాలెడ్జ్, జస్ట్ ఊరికే మౌస్ ఏ విధంగా వాడాలో తెలిస్తే చాలు ఈ ఎగ్జామ్ సులభంగా రాయొచ్చు. ఏం కష్టమే కాదు, భయపడలేదు. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ వాళ్ళ సర్వర్కి కనెక్టివిటీ ఉంటుంది. అది కరెక్ట్గా ఎగ్జామ్ని నువ్వు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని వాళ్ళకి ఆ సర్వర్కి చేరవేస్తుంది. ఈ ఆన్లైన్ పరీక్షలు ప్రతిసారి కూడా మే, జూన్ నెలలో 2 సెషన్లు జరుగుతుంది. ఒకటి వచ్చేసి భారతదేశం అంటే ఇండియా, నేపాల్ మరియు దుబాయ్లోని కేంద్రాల్లో వీటిని కండక్ట్ చేస్తారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు అభ్యర్థి తన వీడి ప్రకారం పరీక్ష కేంద్రం, తేదీ, సమయాన్ని ఎంచుకోవచ్చు. అతని యొక్క ఆప్షన్ అది. అతను ఏ తేదీ, ఏ సమయంలో, ఎక్కడ రాయాలనుకుంటున్నాడో దాన్ని ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలలో దీని యొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. పరీక్ష ముగిసిన వెంటనే ఈ బిట్స్ పిలాని యొక్క స్పెషల్ ఏంటంటే పరీక్ష ఎండ్ అవ్వగానే ఆ స్క్రీన్పై రిజల్ట్ కూడా ఉంటున్నట్టు, అంటే స్కోర్ కూడా అందుబాటులో ఉంటున్నట్టు. ఆ స్క్రీన్ ఆ ఎగ్జామ్ అయిపోగానే ఎండ్ కాగానే వెంటనే నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని డిస్ప్లే అవుతుంది. అది ఈ ఎగ్జామ్ యొక్క స్పెషల్. అంటే నీకు అర్థమైపోతుంది, అంటే మనం సెలెక్ట్ అవ్వమా అనేటువంటి ఆలోచన అనేటువంటిది మీకే వచ్చేస్తుందన్నమాట. అందువల్ల ఇది చాలా పారదర్శకంగా ఉంటుందన్నమాట. దీంట్లో ఎటువంటి రిజర్వేషన్స్ అవన్నీ ఏమి ఉండవు. ఓన్లీ క్వాలిటీ మీద తీసుకుంటారు. తర్వాత వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు మరియు లాజికల్ రీజనింగ్, మ్యాథ్స్, బయాలజీ అనేక విభాగాలు ఉంటాయి. దీని యొక్క టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours అన్నమాట. ప్రశ్నలంతా కూడా బహుళ ఎంపిక ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఇవి ఎన్సీఆర్టీ సిలబస్ ఆధారంగా తయారు చేయబడి ఉంటాయి. ప్రత్యేకించి స్టూడెంట్కి కంప్యూటర్ నైపుణ్యం ఏం అవసరం పడలేదు. జస్ట్ అతను చాలా ఈజీగా ఈ ఎగ్జామ్ని అంటే రాసినట్టుగా వాళ్ళు రూపొందించుంటారు. రిజిస్టర్డ్ అభ్యర్థులకు బిట్స్ అడ్మిషన్ వెబ్సైట్లో నమూనా పరీక్షలు కూడా, మోడల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అవి మార్చి, ఏప్రిల్ నెలలో ఉంటాయి. వాటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా. ఈ బిట్సాట్లో ప్రశ్నలు పెద్ద ప్రశ్నపత్రం నుండి యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడతాయి. వేరు అభ్యర్థులకు వేరు ప్రశ్న సెట్లను పొందుతారు. కానీ ఒకే రకంగా క్లిష్టత స్థాయి, ఒకే రకమైన టఫ్నెస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మరి దీనిలో ఈ బిట్సాట్ వాళ్ళు చాలా సేఫ్టీగా, పారదర్శకంగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారన్నమాట. ఇక బిట్స్లో ప్రవేశించాలంటే అర్హత ఎలా ఉండాలి దరఖాస్తు చేసుకోవాలంటే, ఈ ఇంటర్మీడియట్లో లేదా 12th స్టాండర్డ్లో 75% అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. వ్యక్తిగత సబ్జెక్టులు వచ్చేసి కనీసం 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు కలిగి ఉండాలి. ఈ పీసీఎం అంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితంలో పొందిన మార్కులు మాత్రమే వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఈ విధంగా ఈ అర్హత కలిగినటువంటి వాళ్ళు బిట్సాట్ రాసుకోగలరు. ఇంకా బిట్స్ పిలాని యొక్క మరికొన్ని అంశాలు చూద్దాం. ఇది 1964లో స్థాపించబడింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని, దీన్ని బిట్స్ పిలాని అని కూడా పిలుస్తారు. ఇది రాజస్థాన్లోని పిలానీలో ఒక ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయం. ఇంకా ఇతర 3 క్యాంపస్లు ఉన్నాయి. ఎక్కడెక్కడంటే గోవా, హైదరాబాద్, దుబాయ్లో ఉన్నాయి.
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పిలాని NAAC ద్వారా ఏ గ్రేడ్తో గుర్తింపు పొందింది, యూఎస్సి ద్వారా ఆమోదించబడింది అన్నమాట. తర్వాత బిట్స్ పిలాని రాజస్థాన్ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025 ద్వారా వరల్డ్ యూనివర్సిటీ కేటగిరీ కింద 850 ర్యాంకును పొందింది. వాటి మధ్య డీమ్డ్ విశ్వవిద్యాలయం NIRF ర్యాంక్ 2020 ర్యాంకింగ్స్ ద్వారా యూనివర్సిటీ మరియు ఇంజనీరింగ్ కింద 19 మరియు 20 ర్యాంకింగ్ను పొందింది అనమాట. ఇప్పుడు మనం బిట్స్ పిలాని యొక్క ట్యూషన్ ఫీజులు వాటి వివరాలు తెలుసుకుందాం. బిట్స్ పిలాని ఫీజు స్ట్రక్చర్ అని మనం గమనించినట్లయితే, సో ఇక్కడ ట్యూషన్ ఫీజు మాత్రమే చెప్తున్నాం మనం, మళ్ళీ హాస్టల్ ఫీజు ఇంకా ఎక్స్ట్రాస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం ట్యూషన్ ఫీజు వరకే మాట్లాడుతున్నాము. ఈ బీటెక్ 27 కోర్సులు ఉన్నాయి, వాటికి సంబంధించి చాలా కోర్సులు ఉన్నాయి. సో సుమారుగా ఆ కోర్సును బట్టి 21 లక్షల దాకా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది, అంటే కోర్సుని బట్టి అనమాట. తర్వాత BDS దీని గురించి మనం ఒక కోర్స్ మాత్రమే ఉంది, దీంట్లో దాదాపు 30 lakhs వరకు ఉంది. ME MTech వచ్చేసి 11 లక్షల దాకా ఉంది. ఓన్లీ ట్యూషన్ ఫీజు ఇది. హాస్టల్ ఫీజు మళ్ళీ సపరేట్గా ఉంటుంది. MSc సంబంధించిన MTech సంబంధించినటువంటి 68 కోర్సులు దాకా ఉన్నాయి. చూడండి, 68 కోర్సులు. తర్వాత MSc సంబంధించినటువంటి 20 కోర్సులు దాకా ఉన్నాయి. సుమారు ఇక్కడ మొత్తానికి 21 లక్షల దాకా అవుతుంది. BSc సంబంధించినటువంటి 17 కోర్సులు ఉన్నాయి. ఇది సుమారుగా 21 లక్షల దాకా అవుతుంది. ఓన్లీ ట్యూషన్ ఫీజు, మళ్ళీ హాస్టల్ ఫీజు సపరేట్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక కౌన్సిలింగ్ ఫీజు వచ్చిన వరకు సుమారు 1000 రూపాయల దాకా ఉంటుంది. ఇది ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ కట్టి మనం కౌన్సిలింగ్కి పాల్గొనవచ్చు. లేదా పేన్ స్లిప్తో ICICI బ్యాంక్ శాఖలు ఆఫ్లైన్లో కూడా చేయవచ్చు అన్నమాట, కట్టవచ్చు. ఒకవేళ అభ్యర్థులు ఈ అమౌంట్ కట్టకపోతే వాళ్ళు కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనలేరు. ఇక బిట్సాట్ మన ఎగ్జామ్ డేట్స్ చూద్దాం, వాటి గురించి కూడా చూద్దాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి May 1 నుంచి, అంటే సెషన్స్ ఎప్పుడైనా స్టార్ట్ అయితే మామూలుగా అయితే, ఇక్కడ ఈసారి వచ్చేసి May 26 నుంచి May 30 వరకు జరుగుతాయి. సెషన్ 2 వచ్చేసి జూన్ 22 నుంచి జూన్ 26 వరకు జరుగుతాయి. సో 2 సెషన్లు ఉన్నాయి. May 26 నుంచి 30 వరకు ఒక సెషన్. సెషన్ 2 వచ్చేసి జూన్ 22 నుంచి జూన్ 26 వరకు జరుగుతున్నమాట. ఎగ్జామ్ మోడ్ ఇందాక మనం చెప్పుకున్నాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ తెలియని వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకొని రాసేటట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం సెషన్ 1, సెషన్ 2 ఉంటాయని. తర్వాత అప్లికేషన్ డెడ్ లైన్ మనకు మెయిన్ ఇది కదా కావాల్సింది, అప్లై చేయాలి కదా. ఈ అప్లై చేసేదానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే April 18. ఏది సెషన్ 1 కానీ సెషన్ 2 కానీ రెండింటికి అప్లై చేయాలన్నా మరి April 18 లాస్ట్ డేట్. April 18. ఈ స్లాట్ బుకింగ్ వచ్చేసి, అంటే మనం ఈ ఎగ్జామ్ రాసే డేటు టైం సెలెక్ట్ చేసుకునేది May 13 నుంచి 16 దాకా ఉంటుంది. May 13 నుంచి 16 దాకా ఉంటుంది. తర్వాత ఈ అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్ May 23 నుంచి సెషన్ 1కి అయితే ఇస్తారు. May 23 నుంచి సెషన్ 1కి అయితే ఇస్తారు అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.